వెల్కమ్ టు మై ట్రెండీ ఫుడ్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ దోసని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 పచ్చిమిరపకాయ చీలికలు, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకుందాం. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని ఇలా ఫ్రై అయిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు గల టమాటా క్యూబ్స్ని కూడా వేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని వేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని కర్రీ చేసుకోవాలి. ఇప్పుడు కుక్ చేసిన ఎగ్స్ను ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ కర్రీలో వేసుకుందాం. నేను చూపించిన విధంగా కర్రీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోసల ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని నేను చూపించిన విధంగా దోసను వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని దోస పైన వేసుకొని ముందుగా కుక్ చేసుకున్న కర్రీని దోస పైన వేసుకుందాం. చూడండి, దోస ఫ్రై అయిన తర్వాత అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా దోస రెడీ.